హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, ఎన్టీఆర్ గారు అండ్ త్రివిక్రమ్ గారు వీళ్ళ కాంబినేషన్లో రాబోతున్న సినిమాకి సంబంధించి నిన్న పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే ఆ పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్ అయితే అనిపించింది సార్. వెనకాల వార్ జరుగుతున్నట్టుగా చూపించారు. ఆ తర్వాత మధ్యలో త్రిశూలం, దాంట్లో డిఎన్ఏ, ఒక సంస్కృత శ్లోకం అయితే పెట్టేశారు. సో దీనిపైన ఇప్పుడు రకరకాల స్టోరీస్, నరేషన్స్ బయట సర్క్యులేట్ అవ్వడం జరిగింది. సో అంటే ఏం ప్లాన్ చేస్తున్నారు వీళ్ళిద్దరు? అక్కడ పురాణాలు అలాగే సైన్స్ వీటిని కలిపి ఏమన్నా సినిమా తీయబోతున్నారా? ఇప్పుడు 'వారణాసి' కూడా అటువంటి సినిమానే అంటున్నారు. మరి ఇప్పుడు త్రివిక్రమ్ గారు ఎటువంటి ఆలోచనతో తీస్తున్నారు? కార్తికేయ స్వామి చరిత్ర అని అన్నారు కదా! సో చాలా తక్కువ సినిమాలే కార్తికేయ స్వామి చరిత్రతో వచ్చాయి. సో ఇందులో ఏం చూపించబోతున్నారు? ఈ సినిమాకి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ బయటకొచ్చింది? ఆ సంస్కృత శ్లోకానికి అర్థం ఏంటి? సో ఏంటి సార్, ఏం చెప్తారు దీనికి సంబంధించి? మనకి జూనియర్ ఎన్టీఆర్ అండ్ త్రివిక్రమ్‌తో 'అరవింద్ సమేత వీరరాఘవ' సినిమా ఎంత పాపులర్ అయిందో తెలుసు. ఒక డిఫరెంట్ జానరాగా దాన్ని తీశాడు. అలాగే ఇప్పుడు వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో నిన్న ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అది పోస్టరు. దానికి సంబంధించి ఎన్టీఆర్ కూడా ఒక ట్వీట్ చేశాడు. కార్తికేయుడు శివుడి కుమారుడు, పార్వతికి గర్వకారణం దేవసేన అని ఇలాగ పెట్టి ఆయన ఒక ట్వీట్ చేశాడు. అట్లాగే ఈ పోస్టర్ నుంచి అసలు కథ ఏంటి, ఈ పోస్టర్ని ఎలా అర్థం చేసుకోవాలి, అసలు కార్తికేయుడు ఈ చరిత్ర ఏంటి, ఈ సినిమా సైన్స్ని పురాణాలని మిక్స్ చేసి తీసిందా అనే విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా పోస్టర్ చూస్తే ఆ పోస్టర్లో శూలం ఉంది. శూలాన్ని దానికి ఒక డిఎన్ఏ డబుల్ హేలిక్స్ అంటారు. ఈ డబుల్ హేలిక్స్ రూపం దానికి పెట్టారన్నమాట శూలానికి. దాని తర్వాత వెనక బ్యాక్గ్రౌండ్లో ధ్వంసమైన రథాలు ఉన్నాయి. అంటే ఒక యుద్ధ ఫీల్డ్ ఉంది. ఎగురుతున్న జెండాలు ఉన్నాయి. పురాతన ఆలయ ఉన్నాయి బ్యాక్గ్రౌండ్లో. ఆ బ్యాక్గ్రౌండ్లో శూలం పెట్టి దానికి డబుల్ హెలిక్స్ డిఎన్ఏ డబుల్ హెలిక్స్ పెట్టారు. ఈ శూలాన్ని వేల్ అని కూడా అంటారు. వేల్ మురుగన్ అని కూడా ఆయనకి పేరు అనమాట. సో అంటే తర్వాత ఏమో ఆది శంకరాచార్యుడు రాసిన సుబ్రహ్మణ్య భుజంగం అని అంటారు. ఆ భుజంగంలో ఒక శ్లోకం, దానికి అర్థం కూడా ఉంది. ఆ శ్లోకం ఏంటంటే నజానామి శబ్దం నజానామి చార్ధం అని ఓపెన్ అవుతుంది. అంటే తెలుగులో నాకు శబ్దము తెలియదు, అర్థము తెలియదు, పద్యము తెలియదు, గద్యము తెలియదు, 6 ముఖాల రూపం నా మనసులో ప్రకాశిస్తుంది, నా ముఖం నుండి మాటలు వెలువడుతున్నాయి, ఇదంతా చిత్రంగా ఉంది అనేది దానికి మీనింగ్ అన్నమాట ఆ శ్లోకానికి. సో ఆ శ్లోకం పెట్టారు. అలాగే బోర్న్ ఇన్ ద నార్త్, ఫోర్జ్డ్ ఇన్ ద హార్ట్ ల్యాండ్, వర్షిప్డ్ ఇన్ ద సౌత్ అనే అర్థం కూడా పెట్టారు. సో బేసిక్గా ఏంటంటే ముందుగా మురుగన్ చరిత్ర చెప్పుకోవాలంటే మురుగన్కి 6 పేర్లు ఉన్నాయి. కార్తికేయుడు, స్కందుడు, కుమారుడు, గుహుడు, సుబ్రహ్మణ్యుడు, మురుగన్, ఈ పేర్లు ఉంటాయన్నమాట. దీని పురాణం మనకి స్కంద పురాణం, శివ పురాణం 2 పురాణాల్లో కూడా ఈయన చరిత్ర ఉంటుంది అన్నమాట. కార్తికేయుని చరిత్ర ఉంటుంది. ఇదేంటంటే బేసిక్గా తారకాసురుడు అనే ఒక రాక్షసుడు ఉంటాడు. అతను దేవతల్ని ఋషుల్ని వేధిస్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళందరూ వెళ్ళి బ్రహ్మకి మొరపెట్టుకుంటారు. అయ్యా, తారకాసురు బాధ భరించలేకున్నాను, అతను ఏమన్నా చేయండి అని. బ్రహ్మ ఓన్లీ శివుడికి పుట్టిన కొడుకు మాత్రమే తారకాసురుని వధించగలడు, మీరు వెళ్ళి పార్వతికి మొరపెట్టుకోండి అంటే వాళ్ళంతా వచ్చి పార్వతిని మొరపెట్టుకుంటారు. శివుడేమో ధ్యానంలో ఉంటాడు. ఇప్పుడు ధ్యానంలో డిస్టర్బ్ చేయకూడదు, శివుడికి పుట్టాలంటే వీళ్ళిద్దరు కలవాలి. అందుకని పార్వతి ఏం చేస్తుందంటే శివుడి మనస్సును కరిగించడం కోసం ఘోరమైన తపస్సు చేస్తుంది. దాంతో శివుడు ఏం చేస్తాడంటే రేతస్సుని వదులుతాడు. రేతస్ అంటే వీర్యమే, బట్ రేతస్ అంటారు, తేజస్సు అని కూడా అంటారు. అది చాలా పవర్ఫుల్, శక్తివంతమైంది. అది భూమి ముడిద పడితే చాలా దారుణంగా అయిపోతుంది. అందుకని దాని అగ్ని తీసుకుంటాడు, ఆ రేతస్ని తనలోకి తీసుకుంటాడు. కానీ అగ్ని వల్ల కూడా భరించలేకపోతాడు దాని పవర్ని. దాంతో అగ్ని గంగలో కలుపుతాడు. గంగ కూడా భరించలేక దాన్ని తీసుకెళ్ళి శరవణ భవం అనే ఒక ఫారెస్ట్, శరవణ భవం అంటే రెల్లుగడ్డితో నిండిన ఒక ఫారెస్ట్లో వదిలేస్తుంది. ఆ రేతస్ నుంచి 6 మంది శిశువులు పుడతారు. ఈ 6 మంది శిశువుల్ని 6 మంది కృతికలు అంటే నక్షత్రాలు, 6 మంది కృతికలు పెంచుతారు. ఈ లోపల పార్వతి వస్తుంది. ఇది 6 మంది ఎందుకు, ఒకరు కదా కావాల్సిందని చెప్పి
ఈ 6 మందిని కలిపి 6 ముఖాలుగా చేస్తుంది. ఆ, షణ్ముఖుడు అంటారు. 6 ముఖాలుగా చేసి మనిషి ఒకే రూపంలో తీసుకొస్తుంది. సో అలాగా అతను ఆ షణ్ముఖుడు ఈ 6 ముఖాల ఆ, కురవాడు చాలా తేజస్సుతో ప్రకాశిస్తుంటే అతన్ని దేవసేనానిగా చేస్తాడు. అంటే దేవగణాలకి సేనానిగా ఇంద్రుడు ప్రకటిస్తాడు. సో తర్వాత ఇతను దేవగణాలని ఆర్గనైజ్ చేసి తన నెమలి మయూర వాహనం అవుతుంది. ఆ సింహ వాహనంతో వేల్ అంటే త్రిశూల ఆయుధం పట్టుకొని వెళ్ళి ఆ తారకాసుని చంపుతాడు. ఇది బేసిక్గా కథ. దీనికి సంబంధించి తమిళనాడులో బాగా పాపులర్ యాక్చువల్గా. ఆరు పడైవీడు అంటారు. 6 పడైవీడు అంటే 6 రకాల దాని ఏమంటారు స్థలాలు పాపులర్ అనమాట. దేవాలయాలు అనొచ్చు, స్థలాలు. తిరుచెందూరు, తిరుత్తని, తిరుప్పురకొండ్రం, సామిమలై, పళని, పలవర్, ముదిర్చోలై ఇవి అనమాట. ఇందులో తిరుత్తని మాకు దగ్గరగా ఉంటుంది, మా నేటివ్ ప్లేస్కి. మేము రెగ్యులర్గా తిరుత్తనికి వెళ్ళాము. తిరుత్తని ఒక కొండ ఉంటుంది, చాలా పాపులర్ అది. ఆడికృతిక అంటారు. ఆడికృతిక టైంలో కావడి వేసుకొని అక్కడికి వెళ్ళేవాళ్ళం చిన్నప్పుడు. అరోహర అరోహర అని అరుస్తూ ఉంటారు. సో చాలా పాపులర్ అనమాట. అట్లాగా ఇది ఈ పురాణానికి సంబంధించింది. అయితే ఇప్పుడు త్రివిక్రమ్ ఏం చేస్తున్నాడు అంటే డిఎన్ఏ ఎందుకు పెట్టాడంటే, మామూలుగా మనకు పురాణాల్లో కూడా వంశపారంపర్యం, గోత్రం, పితృ రుణం, సంస్కారాలు ఇవన్నీ జన్మ రహస్యానికి దారితీస్తాయి. అంటే వంశపారంపర్యంగా గుణాలు, శక్తులు, కర్మలు ఇవన్నీ వస్తాయని చెప్తుంది. సైన్స్ కూడా ఏం చెప్తుంది, డిఎన్ఏ కానీ లేకపోతే జెనెటిక్స్ ఏం చెప్తుంది, జెనెటిక్స్ కూడా వంశపారంపర్యంగా హెరిడిటరీగా ఈ మనకి జబ్బులు కానీ, గుణాలు కానీ, మిగతా తెలివితేటలు కానీ వంశపారంపర్యంగా వస్తుందని జెనెటిక్స్ కూడా మనకి చెప్తుంది. కాబట్టి ఈ రెండింటినీ కలిపాడు అతను. అంటే పురాణాలని, ఈ సైన్స్ని, జెనెటిక్స్ని కలిపి ఒక ఇది తయారు చేశాడు. అంటే దాని సోషల్ ఫాంటసీ ఒకటి తయారు చేశాడు అనేది ఇప్పుడు చెప్తున్నారు. ఎందుకంటే ఇతను న్యూక్లియర్ ఫిజిక్స్ ఎంఎస్సి చేశాడు, ఎవరు త్రివిక్రమ్, చదువుకున్నది కూడా. సో ఆయనకి సైన్స్ మీద మంచి పట్టు ఉంది. అట్లాగే పురాణాలు అవన్నీ కూడా బాగా చదువుకున్న వ్యక్తి. సో ఈ రెండింటిని మిక్స్ చేసి ఒక సోషల్ ఫాంటసీ, మనకి హాలీవుడ్లో కూడా ఇలాంటి గ్రీక్ మైథాలజీని తీసుకొని వాటికి సైన్స్ కలిపి ఇలాగా చాలా ఉన్నాయన్నమాట. అలాగే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన విఠలాచారికి సైన్స్ కలిపితే ఎలా ఉంటుంది. అలాగే మొన్న కూడా వచ్చిన దాని పేరు అది మర్చిపోయినా, మన స్పీల్బర్గ్ సినిమా రీసెంట్ది, మేము అదే అనుకున్నాం, విఠలాచారి సినిమాకు మనోడు సైన్స్ కలిపాడని. సో అది చూస్తే అలాగే ఉంటుంది అనమాట. అలాగా ఇతను కూడా ఇప్పుడు, ఎందుకంటే ఇది ఒక ట్రెండ్, సైన్స్ ఫిక్షన్ని ఆల్రెడీ ఉన్న పురాణాలు కలపడం. వారణాసి కూడా అట్లాంటి ఎఫర్టే. సో దీన్ని అలాగా ఇప్పుడు, ఎందుకంటే ఇందాక నువ్వు అన్నట్టుగా మన మురుగన్ మీద చాలా తక్కువ సినిమాలు ఉంటాయి. అది కూడా ఓన్లీ మురుగని చరిత్ర, మురుగని ఎలా, ఇప్పుడు నేను చెప్పిన ఇదంతా కూడా ఉంటుంది తప్ప యుద్ధం అవన్నీ, తారకాసురుతో ఎట్లా ఫైట్ చేశాడు, అతను మాయల్ని ఎలా ఎదుర్కొన్నాడు, ఇవన్నీ ఇంట్రెస్టింగ్గా తీసిన సినిమాలు ముఖ్యంగా తమిళ్లో ఉన్నాయి. కానీ తెలుగులో అసలు లేదు అలాంటిది. రెండోది ఏంటంటే ఇటు సైన్స్ని పురాణాలని మిక్స్ చేసిన ఒక సోషియో ఫాంటసీ అనేది మనకు లేదు. మనకేంటంటే మన దేశంలో పౌరాణికాల పట్టు ఉంటుంది. మొట్టమొదటి వచ్చిన తెలుగులో 40 సినిమాల్లో మెజారిటీ అంటే 36, 37 పౌరాణికాలే. సో అప్పట్లో ఏంటంటే సోషల్స్ తీయడానికి బ్రిటిష్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేది కాదు. అందుకని పౌరాణికాల్లోనే దేశభక్తిని ప్రేరేపించే విధంగా మన వాళ్ళు డిజైన్ చేసుకొని సినిమాలు తీశారు. సో అలాగా ఇప్పుడు కొత్త తరానికి సూట్ అయ్యే విధంగా ఈ మధ్య అంతా కూడా పౌరాణికాలని, మన హిస్టరీని ఈ జనరేషన్కి, జంజీ జనరేషన్కి కనెక్ట్ అయ్యే విధంగా వాటిని రీడిజైన్ చేస్తున్నారు. రామాయణం ఇవన్నీ మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి, ఎందుకంటే టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఊహకి అంతులేని విధంగా తయారు చేయొచ్చు ఇప్పుడు. అలాగే ఇప్పుడు దీంట్లో కూడా టెక్నాలజీని ఉపయోగించుకొని, ఈ మురుగన్ కార్తికేయ చరిత్రను ఉపయోగించుకొని ఒక సోషియో ఫాంటసీ తీస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అందుకని చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. చిన్న పోస్ట్తోనే అంత ఇంట్రెస్ట్ క్రియేట్ చేయగలిగాడు త్రివిక్రమ్. ఎన్టీఆర్కి కూడా ఇది కొత్త క్యారెక్టర్ అని చెప్పాలి. సో ఇది ఎలా ఉండబోతుంది ఏంటి
అనేది మనకి కొద్ది రోజుల తర్వాత కానీ ఇంకా క్లారిటీ రాదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.